హాయ్, దిస్ ఇస్ జిఎన్ఆర్. ఈరోజు టాపిక్ వచ్చేసి లిక్కర్ స్కామ్ గురించి రెండు విషయాలు మాట్లాడదాం. అదేవిధంగా సమగ్రంగా ఈ వీడియోలో మీకు లిక్కర్ స్కామ్ గురించి వివరిస్తాను. సో 2020 అక్టోబర్ 13న ఢిల్లీ గవర్నమెంట్ ఒక లిక్కర్ పాలసీ గురించి ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీని అధ్యయనం చేసేందుకు 3 మంత్రులను కేటాయించడం జరిగింది. ఆ 3 మంత్రులు విధి విధానాలు రూపొందించి మార్పులు చేర్పులు పాత లిక్కర్ పాలసీని మార్పులు చేర్పులు చేసి టెండర్లు పిలవకుండా ప్రైవేటు వ్యక్తులకు మరియు ప్రైవేటు సంస్థలకు ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పొచ్చు అని చెప్పి ఒక పాలసీని తయారు చేసుకొని ఢిల్లీ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆలోచనలను ఆచరించి చూసి అదే పాలసీని లెఫ్టినెంట్ గవర్నర్ గారికి పంపించడం జరిగింది. ఆ లెఫ్టినెంట్ గవర్నర్ గారు అవన్నీ చూసి 6 మార్పులు చేయండి అని చెప్పి ప్రభుత్వానికి పంపడం జరిగింది. ప్రభుత్వం ఆ 6 మార్పులకు తగినట్టుగా మార్పులు చేసి క్యాబినెట్ మీటింగ్ పెట్టి చర్చించి క్యాబినెట్ ఆమోదం తెలిపి అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కొన్ని నెలలు పడతా ఉంది. సో అలా మొత్తానికి అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ వరకు అలా ఉంచితే ఇంతకుముందు ఆ పాత పాలసీ ఎలా ఉండేదంటే 864 షాపులు చాలా తక్కువగా ఉండేటివి ఢిల్లీలో. 864లో 475 ప్రభుత్వం నడిపేది, 389 ప్రైవేటు వ్యక్తులు నడిపేవాళ్ళు. సో ఇలా అది కూడా చిన్న చిన్న షాపుల్లో ఉండేది. సో ఆ విధంగా అయితే ఇకపోతే ఆ పాత పాలసీలు పాత దుకాణాల వల్ల ఢిల్లీ పరువు పోతుందని భావించి ఈ కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ కొత్త పాలసీలో వ్యాపారస్తులకు బాగా లబ్ధి, అంటే వ్యాపారస్తులు చిన్న చిన్న షాపులు కానీ అవన్నీ ఢిల్లీ లిక్కర్ మార్ట్లుగా మారిపోయినాయి. సో షాపులు అన్నీ ఎక్కువ పెంచేశారు. సో అదేవిధంగా ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ అమ్ముకోవడానికి వీలు కల్పించారు. అదేవిధంగా తెల్లవారుజాము వరకు అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పించారు. అదేవిధంగా 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా అన్ని రకాలుగా చూస్తే వ్యాపారస్తులకు బాగా లబ్ధి చేకూర్చే విధంగా ఉంది. సో సేమ్ టైంలో లెఫ్టినెంట్ గవర్నర్గా కొత్తగా వినయ్ కుమార్ సక్సేనా అని కొత్తగా వచ్చారు. కొత్తగా వచ్చినప్పుడు ఆయనకు సిఎస్ నుంచి, చీఫ్ సెక్రటరీ నుంచి ఒక లేఖ రావడం జరిగింది. ఆ లేఖలో ఎక్కువ శాతం ఈ లిక్కర్ పాలసీ గురించి, ఈ లిక్కర్ పాలసీలో ఏదో పెద్ద అవినీతి జరిగింది, ఈ వ్యాపారస్తులకు ఎక్కువ లబ్ధి చేకూరింది, వ్యాపారస్తులు 144 కోట్లు లైసెన్స్ ఫీజు డిప్యూటీ సీఎం
మనీష్ సిసోడియా గారు రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా రద్దు చేయడం ఒకటి, ప్లస్ 30 కోట్లు కట్టిన వాళ్ళకి, అంటే లైసెన్స్ ఫీజు కట్టిన వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చూస్తే 174 కోట్లు వ్యాపారస్తులకు లబ్ధి చేకూరగా ప్రభుత్వానికి ఇదంతా గండిపడింది అని చెప్పి, ఇదేదో భారీ కుంభకోణము అని చెప్పి, ఈ ఈ ఈ భారీగా ఏదో అవినీతి జరిగిందని చెప్పి లెఫ్టినెంట్ గవర్నర్కి చీఫ్ సెక్రటరీ గారు లేఖ రాయడం జరిగింది. ఆ లేఖను చూసిన తర్వాత ఆయన సిబిఐకి ఇది సమగ్ర విచారణ జరపండి అని చెప్పి సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. సిబిఐని కోరారు. సిబిఐ వెంటనే రంగంలోకి దిగి సిబిఐ వెంటనే ఏంటి అని చూస్తూ ఉన్నప్పుడు సిబిఐ అప్పుడు వెంటనే ఇదేదో పెద్ద వ్యవహారం అయిపోతుందని కేజ్రీవాల్ ప్రభుత్వం పసిగట్టి ఇమ్మీడియట్గా ఆ పాలసీని రద్దు చేస్తున్నామని ప్రకటించింది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేజ్రీవాల్ రద్దు చేసినా కూడా వదలకుండా లేదు, దీంట్లో ఏదో పెద్ద ఇది జరిగిందని చెప్పి అప్పుడు ఈ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గారిని ఎంక్వైరీ చేయడము, ఇంకా వాళ్ళ తాలూకు అందరిని ఎంక్వైరీ చేస్తూ ఉండడము. సో ఆ విధంగా మనీష్ సిసోడియా గారిని మళ్ళీ విచారణ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ 16 మందిని అరెస్ట్ చేశారు. సో ఆ విధంగా అరెస్ట్ చేస్తూ అప్పుడే సో ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మారిపోయింది. సేమ్ టైంలో బీజేపీ ఎంపీ ప్రవేశ్ వర్మ అనే ఏదో పేరుంది. సో ఆయన బాంబు పేల్చినట్టు ఈ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏదో ఉందని చెప్పడం. సో ఈ విధంగా సో పెద్ద సెన్సేషనల్గా మారింది. సో ఈ బీజేపీ సో వదలకుండా ఈ కేసును బాగా సిబిఐ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది. సో ఆ విధంగా మనం చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంట్రా అంటే, ఈ ఎంక్వైరీలో ఆంధ్రప్రదేశ్లో మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అరవిందో ఫార్మా ఎండి శరత్ చంద్రారెడ్డి, అరవింద్ రామచంద్ర పిల్లై అనే అతను, వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి విచారించారు. అరెస్ట్ చేసి బెయిల్ కూడా వచ్చాయి. సో ఈ విధంగా వీళ్ళను ఒక సౌత్ గ్రూప్ అని, సౌత్ వాళ్ళు కాబట్టి సౌత్ గ్రూప్గా పిలవడం జరిగింది ఈడీలో. సో ఈ విధంగా ఉన్న క్రమంలో ఇండో స్పిరిట్ అనే సమీర్ మహీంద్రా అనే ఆయన ఇండో స్పిరిట్ అనే మద్యం కంపెనీకి ఓనరు. ఆ మద్యం కంపెనీలో 65% వాటా ఈ ఎవరైతే ఉన్నారో అరవింద్ రామచంద్ర పిల్లై, మాగుంట రాఘవరెడ్డి, అరవింద్ ఫార్మా ఎండి శరత్ చంద్ర, వీళ్ళందరికీ వాటాలు ఉన్నాయి ఆ దాంట్లో. సో 65% వాటా కలిగి ఉన్నారు. సో ఈ విధంగా చూస్తే 32 జోన్లుగా విభజించింటే కొత్త పాలసీ, ఢిల్లీ లిక్కర్ పాలసీలో, కొత్త పాలసీలో 32 జోన్లుగా విభజిస్తే 9 జోన్లు, 32 జోన్లలో 27 జోన్లు వ్యాపారస్తులకు ఫీజు కట్టించుకొని లైసెన్సులు ఇవ్వడం జరిగింది. సో 9 జోన్లు ఇండో స్పిరిట్కు ఇవ్వడం జరిగింది. అక్కడే కేజ్రీవాల్కు 100 కోట్లు ఇచ్చి ముందే ఈ పాలసీలను
ఈ ఈ ఈ జోన్లను 9 జోన్లను హస్తగతం చేసుకున్నారనేది ముందే వాదన. సో ఈడీ వాదన. సో అదేవిధంగా ఇంకా ఈమె విషయానికి వచ్చే కల్వకుంట్ల కవిత ఏందిరా అంటే, ఆమె ఈడీ విచారణలో తేలింది ఏంటంటే, ఈ రామచంద్ర పిల్లై, అరవింద్ రామచంద్ర పిల్లై అనే అతను మన కల్వకుంట్ల కవిత గారికి క్లోజ్ ఫ్రెండు. సో ఆ విధంగా ఈమె పెట్టుబడి పెట్టకుండా ఆయనను రామచంద్ర పిల్లైని ఆయన పెడితే పెట్టుబడి నేను పెట్టినట్టే అని చెప్పి సమీర్ ఇండో స్పిరిట్ అనే మందు కంపెనీ, మద్యం కంపెనీ ఓనర్కు పరిచయం చేయడం జరిగింది. సో ఈయన పెట్టుబడి పెడితే నేను పెట్టినట్టే అని చెప్పి అలా చెప్పడం జరిగిందని ఆయన సిబిఐ ఎంక్వైరీలో చెప్పడం జరిగింది. సో వీర రాఘవరెడ్డి, శరత్ చంద్ర వీళ్ళంతా అప్రూవర్గా మారడం జరిగింది. సో ఇవన్నీ వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒకసారి ఆమెను విచారించారు, ఇంటికొచ్చి విచారించారు. మళ్ళీ గవర్నమెంట్ పోయిన తర్వాత మొన్న మార్చి 15న అరెస్ట్ చేశారు. సో ఆ విధంగా లిక్కర్ స్కామ్లో అదేవిధంగా ఎవరు ఈమెకి ఎట్లా ఈ పాలసీ ముందు ఎట్లా తెలిసేదంటే, బుచ్చిబాబు అనే ఆయన ముందే, బుచ్చిబాబు అని మన ఎవరు చార్టర్డ్ అకౌంట్ మన కవిత గారి వ్యాపారాలన్నీ చూసుకుంటే అతనే అక్కడ ముందే తెలుసుకుని ఈ మద్యం ఢిల్లీ లిక్కర్ పాలసీల గురించి ముందే అక్కడ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించడంలో బుచ్చిబాబు పాత్ర కూడా ఉంది. ఆ బుచ్చిబాబు నుంచి వీళ్ళందరికీ తెలిసి వీళ్ళందరూ కలిసి పెట్టుబడులు పెట్టి గవర్నమెంట్కు లంచం ఇచ్చి ఇట్లా ముందే ఇవన్నీ చేశారనేది సిబిఐ వాదన. సో ఈ విధంగా వాళ్ళందరూ అరెస్ట్ కావడము, అందరినీ అరెస్ట్ చేశారు. సో కాబట్టి కవిత గారు ఇప్పుడు జైల్లో ఉన్నారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆయన జైల్లో ఉన్నాడు, కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు. సో కానీ కేజ్రీవాల్కు మరి ఆయనకు తెలుసో లేదో తెలియదు, కానీ ఆయన అన్నా హజారే లోక్పాల్ బిల్ అన్నా హజారే ఆయన ఆలోచనలతో వచ్చినోడు ప్రేయశిష్యుడిగా. ఆయనకు మరి ఎంతవరకు తెలుసు ఈ విధానాలు అనుకున్నాం. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి మనకు తెలిసిన సమాచారాన్ని మీకు చేరవేశాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.